అందరికీ నమస్తే. ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థమైతలేదు. అసలు దేనికి భయపడతారో కూడా అర్థమైతలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందన్న భయమా? లేకపోతే అసలు రైతు భరోసా ఇవ్వకుండా ఉండనికి చేస్తున్న ప్లానా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొత్తాన్ని రద్దు చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో. దేశంలో ఇప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎక్కడ రద్దు చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా. సరే, అధికారాలు కొంచెం అటో ఇటో ఉండొచ్చు, సర్పంచులకు ఉండాల్సిన అధికారాలు కొంచెం పెరగవచ్చు, లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అధికారులు, ఎంపీటీసీ వాళ్ళు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేస్తారు, వాళ్ళు కొన్ని డిమాండ్ ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అధికారాలు అటు ఉన్నాయి, కానీ రద్దు చేయలేదు. అసలు వీళ్ళకి రద్దు చేసే వీళ్ళు దేనికి కూడా అవకాశం లేదు. చేస్తే పార్లమెంట్లో సవరణ చేయాలి మనది. సరే, అవన్నీ ఏదో కానీ మొత్తానికి ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టు ఇప్పుడు ఇంకా రైతు భరోసా మొత్తానికే రద్దు అయితే కనిపిస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రద్దు కాదు, మొత్తం రైతు భరోసానే రద్దు. రైతు భరోసాకే బ్రేక్ అనమాట. ఇంకా ఇంకేం ఉండదు ఇప్పుడు. అసలు వీళ్ళు ఎలక్షన్కు ముడిపెట్టి చేసిన తమాషానే ఒక పెద్ద గొప్ప వ్యవహారము. ఇప్పుడు ఇంకా మొత్తం అంటారు కదా, కొండ నెలకి మందేస్తే ఉన్న నెలకి ఊసిపోయింది అన్నట్టు. రైతు భరోసా వస్తుందేమో ఎలక్షన్స్ పుణ్యాన్ని అనుకుంటే ఎలక్షన్సే ఉండవు అనే కాడికి తీసుకొచ్చారు. సరే, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియో. వెనక పెట్టినటువంటి రైతు భరోసాకు బ్రేకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ రద్దు. అసలు మొత్తం వ్యవస్థనే రద్దు, ఎలక్షన్ కాదు, వ్యవస్థనే. సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి, అప్పుడే సర్పంచులు ఎలక్షన్స్ అయిపోయినాక మాకు మస్తుకు వచ్చినాయని చెప్పుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మాకు మస్తు వచ్చినాయని చెప్పుకున్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెట్టాలంటే భయం అవుతుంది. ఎందుకంటే అవి కూడా పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. గ్రామీణ ఓటర్లే కదా వీళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓట్లు వేసింది. హైదరాబాద్లో వీళ్ళకి ఒక్క సీటు రాలే అప్పుడు. తర్వాత బై ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్, కంటోన్మెంట్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను చూస్తేనే భయం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఓట్లు పెడితే ఏమవుతుందో, అసలు రైతు భరోసా ఇస్తేనన్నా ఓట్లు పడతావో పడవో తెలియదు. రకరకాల సర్వేలు చేయించుకున్న తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్. రైతు భరోసా ఇచ్చినా అంత వన్ సైడ్ ఓటింగ్ జరగదు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో వారు వన్ సైడ్ అన్నారు. ఓట్లు ఏమేసారు? 54% వేసారు. మున్సిపల్ ఎలక్షన్స్ లాగా కాదు, ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ ఇంకా దారుణంగా ఉంటుందంట. కాబట్టి ఇప్పుడు అసలు ఆ ఎలక్షన్స్కి పోవద్దు కాబట్టి రైతు భరోసా ఇవ్వద్దు. ఆ ఎలక్షన్స్కు ముడిపెట్టకుండా ఉంటేనేమో బాగుండే. నువ్వు మున్సిపల్ ఎలక్షన్స్ ముందర చెప్పారు కదా, ఎలక్షన్ అయిపోగానే ఇస్తామని చెప్పారు కదా. 17 తారీఖు అని పేపర్లో కూడా రాపించుకున్నారు కదా. 20 తారీఖు దాటిపోయింది, అసలు దాని గురించి ఊసేలేదు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థనే రద్దు అవుతున్నప్పుడు, రద్దు చేయాలనుకుంటున్నప్పుడు ఇక రైతు భరోసా కూడా బ్రేకే, రైతు భరోసా కూడా బంద్. ఇంకా సెంట్రల్తో కూడా మంచిగానే ఉన్నారు కదా వీళ్ళు. పొద్దుగాలు వేస్తే తిరుగుతూ ఉన్నారు కదా ఢిల్లీకి, మోడీ దగ్గరికి. చేస్తాడేమో మరి, ఆయన కూడా తెలంగాణ కోసం రాజ్యాంగ సవరణ చేస్తారేమో. రేపు 23 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని దానిలో డిస్కస్ చేస్తారంట ఏం చేద్దామని. అసలు ఎలక్షన్స్ పోనీకే క్యాబినెట్ మీటింగ్ ఎందుకు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ రద్దు చేయడం వీళ్ళతో సాధ్యం అవుతుందా? వేరే రాష్ట్రాల్లో ఎట్లుందో అధ్యయనం చేస్తారంట. వేరే రాష్ట్రాల్లో అసలు రద్దు కాలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలు ఉన్నాయి. సరే, వాళ్ళకి ఏం పని ఉంటుంది? వాళ్ళకి నిధులు ఉండవు, విధులు ఉండవు. నిజానికి ఆ ఓటింగ్ తప్ప ఏముండదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి కావలిస్తే కొన్ని బాధ్యతలు పెంచవచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాళ్ళు కూడా కొన్ని అధికారాలు ఇవ్వచ్చు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు కూడా అధికారాలు ఇవ్వండి, మేము చేస్తామని. కానీ వీళ్ళ భయము ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అధికారం ఇవ్వడమో ఇవ్వకపోవడమో అది కాదు. వీళ్ళ భయమంతా రెండే. ఒకటి ఎలక్షన్, రెండు రైతు భరోసా. ఈ రెండింటి భయంతోన ఇట్లాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మొన్నటిదాకా రైతు భరోసాకు శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నాం, పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా వస్తుంది, ఇట్లా కన్ఫ్యూజ్ చేసినారు కదా. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనమాట. మొన్ననే 9,000 కోట్లు తీసుకొచ్చారు. 10వ తేదీన 9,000 కోట్లు పట్టుకొచ్చారు. 9,000 కోట్లు బ్యాంకులో రైతుల పేరు మీద పట్టుకొచ్చారు. హైయెస్ట్ 9,000 కోట్లు అంటే ఏంది? 9,000 కోట్లు తీసుకొచ్చి దానిలోకి వెళ్ళి ఆల్రెడీ కొన్ని పోయినాయి అటు ఇటు, ఇంకా మిగతా ఉన్నాయి. బహుశా అవి కూడా సమర్పయామి అయినట్టున్నాయి. రైతు భరోసాకు పైసలు లేవు. అంతా ఎట్లయిపోయిందంటే ఇది మన కాలికి మెడకు పెట్టినట్టు అయిపోయింది. రైతు భరోసాకు పైసలు లేవు. తెచ్చిన రైతు భరోసా కోసం తీసుకొచ్చిన 9,000 కోట్లు వేరే ఖర్చులకు ఖర్చు పెట్టేసిండ్రు. ఇక ఆ డబ్బులు లేనందుకు రైతు భరోసా అయ్యలేరు. రైతు భరోసా అయ్యకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి పోతే సుక్కలు చూపిస్తారు జనం. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలంటే మళ్ళీ అప్పు చేయాలి, మళ్ళీ అంత మొత్తంలో అప్పు చేయాలి, మళ్ళీ ఒక 6,000 కోట్లు 7,000 కోట్లు వేయాలి. అది ఫైనాన్స్ ఇయర్లో లేదు. మార్చి వరకు అసలు చేయాల్సిన అప్పు కన్నా ఎక్కువ చేసిండ్రు వీళ్ళు. ఆల్రెడీ 51,000 కోట్లు అప్పు చేయాల్సి ఉంటే 68,000 కోట్లు అప్పు చేసేసిండ్రు. కాబట్టి ఇంకా మళ్ళీ అప్పు పుట్టే పరిస్థితి లేదు ఇప్పుడు.
అప్పు పుట్టదు. కాబట్టి రైతు భరోసా ఇవన్నీ రాదు. రైతు భరోసా ఇవ్వకుండా ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ పోనీకే లేదు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ పోకుండా ఉంటే మరి ఊకోరు కదా జనం, మళ్ళీ ఎప్పుడు పోవాలి. కాబట్టి అట్లా కాదు, మొత్తం వ్యవస్థనే రద్దు చేద్దాం. ఎట్లయిపోయిందంటే రాజులాగా అయిపోయింది. మొన్న అన్నాడు కదా రేవంత్ రెడ్డి, నేనే రాజు నేనే మంత్రి అని. ఆయన నిజంగానే రాజు అనుకుంటున్నాడు. తెలంగాణకు నేనే రాజు, మొత్తం తెలంగాణను అన్నీ మార్చేస్తా, తెలంగాణ పేరు కూడా మార్చేస్తాడేమో కొన్ని రోజుల తర్వాత, తెలంగాణ ప్రదేశాన్ని పెడతాడేమో, ఇంకేమైనా చేస్తాడో తెలియదు. కానీ రైతులు కన్నుల ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. కనీసం నాట్లకి ఇవ్వలేదు, కోతలప్పుడని ఇస్తారేమో అని. ఇంకా కోతలు లేవు, నాట్లు లేవు. ఇక అసలు రైతు భరోసా స్కీమే ఉండదేమో అనిపిస్తుంది. ఇక ఎలక్షన్ లేదు కదా, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంటేనే రైతు భరోసా. ఆయన వ్యవస్థనే రద్దు చేస్తానే కాడికి వచ్చింది కథ అంటే ఇంకా రైతు భరోసా లేదు. నేను మొన్న చెప్పినప్పుడు ఆఫీసర్తో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, అంటే ఇప్పుడు అన్ని పరీక్షలు ఉన్నాయి కదా, నెక్స్ట్ మళ్ళీ వానకాలం టైంకు అప్పుడు వస్తుందేమో ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ అన్నాడు. అయితే రైతు భరోసా కూడా అప్పుడే వస్తుంది అన్నాడు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఆ ఆశ కూడా పోతుంది, అడగంటి పోతుంది ఆశ కూడా. అంటే ఇంకా రైతు భరోసా అనే స్కీమే ఉండదు, మొత్తానికి మొత్తం ఎత్తేస్తున్నట్టు ఉంది. ఈ రైతు భరోసా ఇవ్వడం ఈ గవర్నమెంట్కి ఫస్ట్ నుంచి కూడా లేదు, ఇష్టం లేదు. ఎప్పుడు దాని మీద ఏదో ఒక సనుగుడు, ఎప్పుడు ఏదో ఒక లింకు పెట్టుడు, ఎప్పుడు ఏదో ఒక కండిషన్లు పెట్టుడు, ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ ముందలేసుకోవడు, ఆ రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టుడు. ఎప్పటి నుంచి 2023 డిసెంబర్ 3 నుంచి నవంబర్లో ఇవ్వాల్సిన డబ్బులు పాత గవర్నమెంట్ బ్యాంకులు వేస్తే వీళ్ళ గవర్నమెంట్ రాగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొట్టినారు, 2000 కోట్ల రూపాయలు కొట్టేసిండ్రు, మిగతా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసిండ్రు, అయిపోయినాయి. ఆ రైతు భరోసా గోల్. ఈ కొత్త గవర్నమెంట్ కదా అందుకే గోల్ అయిందేమో, లెక్కలు చేసుకుని ఇస్తారేమో అనుకున్నాం. తర్వాత సగం సగం, ఆ తర్వాత మొత్తం, ఆ తర్వాత ఎగబెట్టిర్రు, ఆ తర్వాత ఎగబెట్టిర్రు, అంతే. ఇంకా ఎగబెట్టుడు కాదు, ఇప్పుడు మొత్తాన్ని స్కీమే ఎత్తేసే కాడికి వచ్చింది పొజిషన్. ఎవరు గవర్నమెంటు రైతులకు ఇచ్చే విషయంలో ఇవి అనవసరమైన పైసలను ఎందుకు అనుకుంటారో అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని అనవసరంగా ఖర్చు పెడుతున్నారు, డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. నిన్న మొన్న చూస్తలే, మొన్నైతే చూసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి 2 పార్కులు ప్రారంభించడానికి నల్గొండకు ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకొని పోయాడు. అంతకన్నా దారుణం ఏంటంటే అంతకన్నా ముందు 2 రోజులు ఆనే ఉన్నాడు నల్గొండలో. మరి ఆ 2 రోజుల్లో కూడా ప్రారంభించవచ్చు, వాటిని రెడీగానే ఉన్నాయి. ఆ రోజు ప్రారంభించకుండా సాయంత్రం హైదరాబాద్కి వచ్చి రాత్రికి మళ్ళీ పొద్దుగాల ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకొని 2 పార్కులు ఓపెనింగ్ పోయాడు. ఆ హెలికాప్టర్ ఖర్చులు పెడితే 3వ పార్కు కూడా తయారవుతుండే. అప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలి, మలవైనప్పుడు ప్రారంభిస్తే అయిపోయేది కదా, డబ్బులు వృధా. ఆయన వచ్చిండు, ఆయన రాగానే మన కనీసం ఆర్టీసీ బస్ కానీ ఏమన్నా హాల్ట్ ఉంటే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఛాయ్ సమోసా తింటారు కదా, ఆ హెలికాప్టర్ ఆయనతో కూడా తీరికలేదు. ఆయన దిగిండు, ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు మినిస్టర్, ఆయన ఎత్తుకుపోవాలంట. వచ్చిండు, ఆపిండ్రు, ఆయన దిగిండు, ఈయన ఎక్కిండు, మళ్ళీ ఎగిరిపోయింది, మళ్ళీ తీసుకొని పోయిండ్రు. డబ్బులు వృధానే కదా, ఎందుకు తిరుగుడు, ఎందుకు ఉత్తుత్త దానికి ఎందుకు తిరగాలి? అట్లాంటి డబ్బులు చాలా వేస్ట్ చేసిర్రు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఎవడాడమన్నాడు, ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ఆడి తెలంగాణకి ఏం సాధించేది ఉన్నది? దానికోసం మనం 7 కోట్ల రూపాయలు కోర్టు తయారు చేసుకుని 7 crores ఆడ సింగరేణి పైసలు 10 కోట్ల రూపాయలు గేమ్ ఆడడానికి ఏమొచ్చింది దాంతోన? ఇంకా ఎన్ని డబ్బులు అంటే ఇక లెక్కలేని డబ్బులు. ఇప్పుడు 33 జిల్లాలలో వాళ్ళ కాంగ్రెస్ తల్లి ఉంది కదా, కాంగ్రెస్ తయారు చేసిన తెలంగాణ తల్లి, ఆ విగ్రహాలు పెడతారంట. దానికి ఎన్నో లక్షల రూపాయలు, దానికి 45 లక్షలు 50 లక్షల రూపాయలు. అసలు పబ్లిక్ మనీని ఇట్లా గుట్క నీళ్ళు లాగినాడు తాగుతున్నారు. కానీ పబ్లిక్ ఈయనకి డబ్బులు లేవు, రైతులకు రైతు భరోసా ఈయనకి పైసలు లేవు. దాన్ని ఎట్లే కొట్టాలని మాత్రం ప్లాన్ చేస్తారు. ఇక ఎంపీటీసీ జెడ్పీసీ రద్దు అనేది ఊళ్ళో బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో అవకాశం రాని వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ అవకాశం వస్తే చూసుకుందాం అనుకుంటున్నారు. మళ్ళీ జెడ్పీ చైర్మన్ ఎంపీపీ ఉంటారంట, మళ్ళీ జెడ్పీపీ ఎంపీపీ ఉంటారంట. ఎట్లుంటారంటే సర్పంచ్లో ఓట్లు వేస్తారంట, సర్పంచులతో ఓట్లు వేయించి ఎంపీపీ జెడ్పీపీ పెడతారంట. ఇక తమాషా ఎట్లుంది చూసినరా? ఒక ఉన్న వ్యవస్థను మంచిగా నడిపిస్తే అయిపోయేదానికి ఆ వ్యవస్థను మొత్తం బస్ట్ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పెట్టుకోరు, లేకపోతే లేదు, మీ ఇష్టం. కానీ కనీసం రైతు భరోసా అది చేయాలి కదా, అది మీ ఇష్టం. అది మీరు పెట్టుకోకపోతే పెట్టుకుంటే మీ కార్యకర్తలు మీ లీడర్లు ఎవరైతే ఎంపీటీసీ కావాలనుకుంటున్నారో ఎవరైతే జెడ్పీటీసీ కావాలనుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారు. ఇక దాని మీద పెద్దగా ఆల్రెడీ కసరత్తు కూడా స్టార్ట్ అయింది. రాజ్యాంగంగా ఎట్లా చేయాలి, ఎట్లా రద్దు చేయాలి వ్యవస్థను. మరి ఆ వ్యవస్థ రద్దు చేసినప్పుడు ఆ ఎమ్మెల్సీ వ్యవస్థ కూడా రద్దు చేయండి. అదెందుకు? ఎమ్మెల్సీతో కూడా వచ్చేదేమున్నది అంటే డ్యూయల్లో ఉండదు కదా, గవర్నమెంట్ ఒకటే రోల్ ఉండాలి. అది వేస్ట్ అయినప్పుడు అది కూడా వేస్ట్. అసలు మీ పనిచేయని మినిస్టర్లు ఎందుకు, పనిచేయని ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణకు? మిమ్మల్ని కూడా తీసి పడేస్తే పని పోదా? అనవసరంగా డబ్బులు వేస్ట్. ఆ హెలికాప్టర్లకు మీకు వచ్చే డీజిల్ పెట్రోల్, మీ వెంబడి 10 సంఖ్యల సెక్యూరిటీ గార్డులు, మీ వెంబడి పిఏలు పిఆర్ఓలు, ఇదంతా ఎందుకు, హంగామా ఎందుకు? తీసి పడేస్తే అయిపోదా తెలంగాణకు? ఎనీవే వీళ్ళ నిర్లక్ష్యం ఇది.
ఇది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం, కానీ రైతు భరోసాకు కూడా బ్రేక్ ఇచ్చిర్రంటే మీరు మామూలు వాళ్ళు కాదు. రైతు భరోసాకే బ్రేక్. ఇక రైతులు ఏం కామెంట్ చేస్తారో చేయండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.